లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది అందుకు యేసు, నేను చదువుతాను 10వ వచనం నుంచి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు అని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమండి, ప్రతి మనిషికి వినండి, ఇక మీకు అందరికీ ఉపయోగపడే మరొక విషయం ఇది. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని సాధించాలని పెట్టుకుంటారు. ప్రతి మనిషికి ఉంటాయి. ఏదో ఒకటి నేను సాధించాలి, ఏదో ఒకటి పొందాలి. ఉదాహరణకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డ్యాన్సర్ ఒకడు ఉన్నాడు. ఎవరు చెప్పకుండా చెప్పేశారు వెంటనే, మైకేల్ జాక్సన్ అని. అతను ఒక నీగ్రో యువకుడు. అతడు మంచి డ్యాన్స్ కళ కలిగిన వాడు. అయితే అందరితో పాటు తను ఒక డ్యాన్సరు. కానీ ప్రపంచంలో ప్రఖ్యాతి గడించాలి, ఎవ్వడు వేయినట్లుగా నేను డ్యాన్స్ చేయాలని ఒక ఆలోచన చేసుకుని డ్యాన్స్ రంగంలో, నృత్య రంగంలో లేదా నాట్య రంగంలో నంబర్ 1లో ఉండాలని వాడు పట్టుబట్టాడు. అతను దానికోసం ఎంత కష్టపడ్డాడో, నిజంగా అదే ఇక జీవితం అన్నట్టుగా ప్రయాసపడి మొత్తం మీద సాధించి అతను ఒక వెలుగు వెలిగి తెరమరుగైపోయాడు. ఇప్పుడు చనిపోయాడులే. ఏ స్థాయికి పోయాడంటే, అతను ఆ వేదిక మీద కనబడితే కొంతమంది రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, ఎవడో సస్తే కానీ ఏడిచినట్టు. అంటే ఎలా స్పందించాలో అర్థం కాక అతను అంత డార్క్ చేసి అతను ఉన్న దగ్గర మాత్రమే లైట్ వేస్తాడు. ఒక్కసారిగా ఆ లైట్లో అతడు అలా కనపడంగానే ఇక జనాలు దురాత్మలు పట్టిన వాళ్ళలాగా కేకలేసి, గందరగోళం చేసి, గావు కేకలేసి, ఈ గుండెలు బాదుకుని అని స్పందిస్తూ ఉంటారు. వీడియోస్ ఉన్నాయి నెట్లో, చూడాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైందా? చివరికి ఆయన అనుకున్నది సాధించాడు అతను. రైట్. సంగీత విద్యను అభ్యసించి అందులో కూడా నేను టాప్కి వెళ్ళాలనుకున్నాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనుకుందాం. అతను కూడా సాధించాడు. దానికి కొంతమంది పేర్లు మీకు తెలుసు, అలా టాప్ 1లోకి వెళ్ళిన వాళ్ళ పేర్లు. ఇట్లాగ రాజకీయం తీసుకోండి, వ్యాపార రంగం తీసుకోండి, విద్యారంగం తీసుకోండి, వైద్య రంగం తీసుకోండి, రకరకాల రంగాలు ఉన్నాయి. ఈ రంగాల్లో ఆధిక్యత పొందాలని కష్టపడి టాప్ 1లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు బోల్డ్ అంతమంది ఉన్నారు. సాధించాలి సాధించాలి సాధించాలని దీక్ష బుని పట్టుబట్టి చివరికి సాధించి తర్వాతి వారికి ఇలా కష్టపడాలి, ఇలా సాధించాలి, ఇలా గమ్యాలను రీచ్ అవ్వాలి అని, జీవితంలో ఇలా నిలదొక్కాలి, ఇలా సాధించాలని చాలామందికి మాదిరిగా నిలిచినటువంటి వ్యక్తులు, సవాల్ విసిరినటువంటి వ్యక్తులు బోల్డ్ ఎంతమంది మనకి సభ్య సమాజంలో దొరుకుతారు. మనం విశ్వాసులంగా, దేవుని యందు విశ్వాసులంగా మనకు కూడా కొన్ని గోల్స్ ఉన్నాయి, మనకు కూడా కొన్ని గురి గమ్యాలు, లక్ష్యాలు ఉన్నాయి. పౌలు మహనీయుడు అన్నాడు, గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తట్లేదు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నా. నేను ఒకటి అనుకున్నా, దాన్ని సాధించడానికి తిప్పలు పడుతున్నా, పోరాడుతున్నా, ప్రయాసపడుతున్నా. దేవుని దయతో నేను దాన్ని సాధించాలని తాను కొన్ని విషయాల్లో గురి కలిగి తన పరుగుని జరిగించినట్టు, పరిగెత్తినట్టు మనకు అర్థమవుతుంది. ఓ సేవకుడికి ఒక గురి ఉంటుంది, విశ్వాసులకి, పరిచారకులకి, ఎవరికైనా సరే జీవితంలో అవి దేవునికి సంబంధించిన కార్యాలు కావచ్చు, లోకంలో వాళ్ళు జీవిస్తున్న జీవితానికి సంబంధించినటువంటి లక్ష్యాలు కావచ్చు. కొంతమంది లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ఒకటి దేవుని కృప, 2 మన ప్రయాస. దేవుని సహాయం కావాలి, అదే సమయంలో మన ప్రయాస కూడా ఉండాలి. కొంతమంది గురులు ఏర్పరచుకుంటారు. ఆ గురులను రీచ్ అవ్వడానికి, గోల్స్ని రీచ్ అవ్వడానికి తిప్పలబడి చేతగాక తమ అసమర్థతను చాటుతూ మధ్యలోనే విరమించుకుంటారు.
నాకు తెలిసి 100లో 70% మంది ఇట్నే ఉంటారు. 70% మంది పెద్ద పెద్ద ఆశయాలు, ఆలోచనలు, గోల్స్ పెట్టుకుంటారు. తర్వాత వాటిని రీచ్ అవ్వడానికి వీళ్ళు వేసే అడుగుల్లో అసమర్థత వల్ల, చేతగాంతనం వల్ల, లేకపోతే మరికొన్ని లోపాల వల్ల వాటిని చేరుకునేదానికి ఓపిక లేక, ప్రయాస పడలేక మధ్యలో కొంతమంది, పావు భాగంలోనే కొంతమంది, 3 భాగాలు చేరి కొంతమంది, ఇంకొక అడుగు వేస్తే పొందుకోవచ్చు అన్న గాడికి పోయి కూడా కొంతమంది వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈజిప్షియన్ పిరమిడ్స్ మీకు తెలుసు. ఐగుప్తు రాజుల యొక్క సమాధులు ఉంచుతారు. సమాధులు పిరమిడ్స్ అన్నమాట. సమాధులు పిరమిడ్స్లో ఉంటాయి. అలాగే కొన్ని గుహల్లో కూడా డెడ్ బాడీస్ని పెట్టేవాళ్ళు వాళ్ళు, ఈజిప్షియన్ మమ్మీస్. అయితే వాళ్ళకు ఒక అలవాటు ఉంది. రాజులు చనిపోయినప్పుడు, రాజు కుమారులు కుమార్తెలు చనిపోయినప్పుడు వాళ్ళని ప్రత్యేక స్థలంలో పెట్టి ఓ శవపేటిక ఉంటుంది. ఈ బాడీని మంచిగా సిద్ధపరిచి దాదాపు 70 రోజులు, 80 రోజులు, 100 రోజులు, 40 రోజులు లేపనాలు పోస్తానే ఉంటారు. లేయర్స్ లేపనాలు. ఎందుకంటే బాడీ ఖరాబ్ కాకుండా. నిజంగా అప్పుడు వాళ్ళు పూసినటువంటి ఆ లేపనాల ప్రభావం ఇప్పటికి 5,000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన డెడ్ బాడీస్ కూడా అంతే ఉన్నాయి. మనం చనిపోయిన డెడ్ బాడీస్ని మనం భూస్థాపన చేస్తే మళ్ళీ 2-3 ఏళ్ల కల్లా మనం గుర్తుపట్టలేకుండా అయిపోతాయి అవి. కానీ అప్పుడు వాళ్ళు మమ్మీస్ని రెడీ చేస్తే, ఈజిప్షియన్ మమ్మీస్ ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం డెడ్ బాడీస్ అవి. మీరు ఈజిప్ట్ వెళ్ళినప్పుడు మ్యూజియంలో మీకు అవి చూపిస్తారు. నెట్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతాయి. అంటే ఇట్లాంటివి మనం చూడలే కానీ అన్నీ ఉంటాయిగా. మందారాలు చూస్తూ ఉంటాం మనం. మందారాలు అంటే ఏంటి? జఫాలు. అవి చూస్తూ ఉంటాయి ఎక్కువ. అయ్యిగా ఇట్లాంటి పరిశోధనలు చేసుకోవాలి అసలు ఏందనేది. అందులో అలాంటిది ఒక ఈజిప్ట్ రాజు కొడుకు ఒకడు ఒక చోట సమాధి చేయబడ్డాడు. వాళ్ళకున్న అలవాటు ఏంటంటే డెడ్ బాడీ తొందరగా మృతదేహం ఖరాబ్ కాకుండా లేపనాలు పూస్తారు. అది 1000 సంవత్సరాలు ఉండేటట్టు. అది అట్లా మొత్తం క్లాత్తో చుట్టి లేపనాలు పూసి అంతా సెట్ చేసి మొత్తం నీట్గా ఒక బాక్స్ని పెట్టేస్తాడు. అందులో మళ్ళీ బాడీ స్ట్రక్చర్లోనే షేప్ తయారు చేసి, దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమాధిని సిద్ధపరిచేటప్పుడు కొన్ని విలువైనటువంటి వస్తువులు, గోల్డ్ కావచ్చు, లేకపోతే వజ్రాలు కావచ్చు, ఏవో వాళ్ళకు దొరికినటువంటి విలువైన సంపద ఆ డెడ్ బాడీ దగ్గర పెడతారు. ఎందుకంటే వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది, ఎప్పటికైనా ఈ మృతుడు తిరిగి లేచే ఛాన్స్ ఉంటుంది. ఏంటి వాళ్ళ విశ్వాసం అంటే, ఎప్పటికైనా సరే చావును గెలిచి తిరిగి మనిషి బ్రతకగలిగేటువంటి వైద్యాన్ని మా ఈజిప్షియన్స్ కనుగొంటారు. అర్థమైందా? పునరుద్ధానం చెందుతామని మనోళ్ళు కానీ విశ్వాసంతో పెట్టినట్టు కాదు. ఇప్పటి వరకు వైద్య రంగంలో ఎన్నో కనిపెట్టాం, ఎన్నో సాధించాం. ఒక శరీరాన్ని కుళ్ళిపోకుండా అయితే ఆపగలిగాం. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొని రావడానికి కావాల్సినది కూడా మాకు ఎప్పుడొకప్పుడు లభించింది, సాధిస్తాం. ఆ ప్రగతి కూడా పొందుతాం. అలా పొందినప్పుడు కోల్పోయిన మా వాళ్ళని తిరిగి సజీవంగా మేము సంపాదించుకోవాలి. అదో ప్రేమ. దాన్ని బట్టి డెడ్ బాడీస్ని అంత భద్రం చేస్తారు. అంతేకాదు అక్కడ అంత సంపద కూడా పెడతారు. ఒకవేళ తిరిగి ఆ మందు కనుక్కున్న తర్వాత సచ్చినోడు తిరిగి బతికితే మళ్ళీ అడుక్కోవాలి కదా. అందుకని అవసరం లేకుండా ఒకవేళ మా వాడు తిరిగి బ్రతికితే, మా అమ్మాయి తిరిగి బ్రతికితే, మా అబ్బాయి తిరిగి బ్రతికితే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఎప్పటికీ విలువ తరగినటువంటి సంపద అక్కడ పెట్టి ఉంచుతారు. అందుకే వాళ్ళ డెడ్ బాడీస్ దగ్గర సంపదలు దొరుకుతాయి అన్నమాట. అది మూవీస్ కుప్పలుగా మూవీసులు తీశారు. దాని మీద మూవీస్ తీశారు, సినిమాలు. వాడిని పరుండబెట్టినటువంటి శవపేటికి చూడండి ఎలా ఉందో, అది గోల్డ్ అట్లా. సరే, ఇప్పుడు అప్పటి బాడీ, అది అప్పటి బాడీ అలానే ఉంది చూడు. బొమ్మ అనుకునేరు కాదు. ఏం పూసారో అర్థం కాదు, ఇప్పటికి చెదరలా. అలాంటి వాటిలో ఒక రాజు కొడుకు సమాధి ఒకటి ఒక అతనికి తెలుసు. అందులో పెద్ద సంపద దాచిపెట్టాడని తెలుసు.
ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు ఉంటారు కదా, తవ్వకాలు జరుపుతూ ఉంటారు, అలాంటి వాడు అనమాట అతను. అతనికి ఆ నమూనా దొరికింది, దానికోసం తవ్వకాలు జరిపి 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 అతని వయస్సు 20 ఎప్పుడు తవ్వకాలు మొదలు పెడితే ఇంచుమించు 40 సంవత్సరాల వయసు వచ్చింది నాకంటే 20 ఏళ్ల పాటు పరిశోధన చేస్తానే ఉన్నాడు, తవ్వకాలు జరుపుతానే ఉన్నాడు. జరిపి 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 అది దొరకల. ఇక 40లో మానుకున్నాడు దాన్ని. తవ్వుతూ 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 ఎంత తవ్వినా వాడు బయటపడట్లా, గుహ బయటపడట్లా. ఇక 40కి ప్రయత్నం మానుకున్నాడు. 70 ఏళ్ళు వచ్చినాయి, కూతురు పెద్దదయింది, పుట్టి పెద్దదయింది. 60-70కి వచ్చాడు. ఓ రోజు కూతురు తండ్రితో మాట్లాడింది, డాడీ ఫలానా దగ్గర ఇది ఉందని, నిధి ఉందని నువ్వు తవ్వకం మొదలుపెట్టావు కదా, ఎంతలో తవ్వావు ఏంటంటే, చాలా లోతు వెళ్ళానమ్మా, చాలా శ్రమ పడ్డాను, డబ్బు పెట్టుకున్నాను, నా టైం అంతా అక్కడే ఖర్చు పెట్టాను, కానీ నాకు అందలేదు అంటే, నేను పరిశీలించాను అక్కడే ఉన్నట్టుంది, ఇంకొకసారి ప్రయత్నం చేయకపోయినావా, అప్పుడే చేసుంటే అయిపోయేది కదా, దొరుకునేమో అని ఊరొక మాట అని వెళ్ళింది. మైండ్లో పడింది. చాలా కష్టపడి ఎంతో లోతుకు తవ్వి ఎందుకు ఆగాను, ట్రై చేద్దాం అని ఏదో ఇక అయిపోయిన ప్రయత్నం. ఏళ్ళు గడిచిపోయింది, 60 ఏళ్ళు దాటిపోయినాయి, ఇక 70కి సమీపం, 70 అనుకోండి. కొంతమంది పనివాళ్ళని తీసుకొని సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి ట్రై చేద్దామని మొత్తం వాలు పెట్టించి ఒక్క అడుగు మాత్రమే తవ్వించాడు. ఒక్క అడిగే తవ్వించింది. ఆ ఒక్క అడుగు తవ్విన తర్వాత ఒక దరిలో ఆ గుహ ఉన్న ద్వారం కనపడింది. ఇంకక్కడ తవ్వించాడు. తవ్విస్తే ఆ గుహ లోపల ఒక రంధ్రంలో గుండా లోపల చూస్తే ఆ సంపద అంతా కనపడింది లోపల. ఇంక అక్కడ కూర్చొని పెద్దగా ఏడుస్తున్నాడంట, ఓరుమని. సంపద దొరికితే ఎవడైనా సంతోషపడాలా, ఇతను ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకంటే నేను ఎంత పనికిమాలినోడిని, ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను, అన్ని సంవత్సరాలు తవ్వి ఇంకొక అడుగు తవ్వించినట్టయితే అప్పుడే ఇది దొరికినప్పుడు ఇన్ని సంవత్సరాలు హాయిగా దీన్ని అనుభవించేవాడిని. ఇప్పుడు చావుకు అంగుళం దూరంలోనే ఉన్నాను. ఇప్పుడు ఇంత సంపద కాదు, ఇంత సంపద వచ్చినా నేనేం చేసుకోగలను, అనుభవించలేను కదా, అయ్యో ఎందుకు నేను అప్పుడే ఈ పని చేయకపోతిని అని కూర్చొని ఏడ్చుకున్నాడంట. ఈ మాట ఎందుకు చెప్పానంటే, కొంతమంది 3 భాగాలు వెళ్ళిపోతారు గోల్ రీచ్ అవ్వడానికి, వెళ్ళి అక్కడ దొక్కుతారు బ్రేక్, వెనక్కి తిరుగుతారు. కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలని ప్రసంగి భక్తుడు మాట్లాడాడు. గురి చూడని వాని వల్ల పరిగెత్తట్లేదు, గురి యొద్దకే పరిగెత్తుతున్నానని పౌలు మాట్లాడాడు. ఏదైనా ఒక పనికి పూనుకొని దానికోసం నడుంగట్టి దీక్ష పూనినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగకూడదు అనే మొక్కవోని దీక్ష అనేది ఆ దినాల వ్యక్తులలో మనకు కనబడిద్ది. కానీ ఈ దినాలలో దీక్ష లేదు, దప్పడం లేదు, ఏమీ లేదు. అది అట్లా ఉంటుంది అన్నమాట. తవ్వుకుంటా 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 చివరికి ఏడదాకా పోయాడు చూడాడు. ఇంకొంచెం తవ్వితే వాడు అనుకున్న దానికి చేరతాడు, కానీ లేదు. అటుపక్క వజ్రాలు ఉన్నాయి చూడండి, డైమండ్స్. తవ్వుకుంటా 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 అక్కడికి వెళ్ళాడు. ఇంకొక్కరు తవ్వితే వాడిని చేరుకోగలుగుతాడు, కానీ అక్కడ తిరిగాడు చూడు వెనక్కి. అంటే నేను అన్న మాటకి ఫోటో వేసాడులే, మీకు ఈజీగా అర్థమైద్దని. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. కష్టపడి పడి 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 నిరీక్షించి వెయిట్ చేసి తీరా దేవుడు తన హస్తం చాపి కార్యం చేయబోయేటప్పుడు సర్దుకుంటారు. తీరా ఇదిగో ఇక ఇప్పుడు నీ విషయంలో ఇక నేను వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను అని ఇక దేవుడు చెయ్యి కదిలించినప్పుడు అప్పుడు వెనకపోతారు. కానీ మన పూర్వుల్ని మనం కానీ తీసుకున్నట్టయితే, మనకు ముందు తరాల భక్తుల్ని మనం తీసుకున్నట్టయితే,
భౌతికమైనవైనా ఆధ్యాత్మికమైనవైనా దేవునికి సంబంధించినవైనా శరీరానికి సంబంధించినవైనా కొన్ని సాధించాలని పట్టుబట్టినప్పుడు కార్యసిద్ధి పొందేంత వరకు మొక్కవోని దీక్షతో పోరాడాలి అనే అభిప్రాయాన్ని మనం సాధన చేయాలి. ఆ అంశాన్ని మనం సాధన చేయాలి. దీక్ష పూనుతావు నువ్వు, నీ దీక్షను అడ్డగిస్తానని శత్రువు దీక్ష పూనుతాడు. నువ్వు దీక్ష పూనుతావు, ఫలానాది సాధించాలి. ఓ సేవకుడే ఉన్నాడండి, ఓ ప్రాంతాన్ని నేను క్రీస్తు కొరకు ప్రభావితం చేయాలి, దీక్ష పూనాడు, నడుం కట్టాడు. ఎప్పుడైతే ఒక దైవజనుడు లేక దైవజనురాలు దీక్ష పూనుతారో అంటే శత్రువు కూడా దీక్ష పెట్టుకుంటాడు. వీళ్ళు దీక్ష పొందారు, ఎట్లనన్నా వీళ్ళ దీక్షని ఎడగొట్టాలి నేను. నువ్వు అడుగులు ముందుకేస్తా ఉంటావు, వాడు ఎదురు తగులుతూ ఉంటాడు, నిన్ను వెనక్కి నెడతా ఉంటాడు. ఇది పోరాటం. ఈ పోరాటంలో జయము సాధించి వాణ్ణి పడద్రోసి నువ్వు అనుకున్నటువంటి గమ్యానికి నువ్వు రీచ్ అవ్వాలి. అది జయ జీవితం. అందుకు బహుమానం. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి తెల్లని రాతినిత్తును. జయించిన వానికి క్రొత్త పేరు ఇస్తాను. జయించిన వాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. జయించిన వానికి నేను జయించిన తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాడు నా సింహాసనమందు. ఇలా ఎన్ని వాగ్దానాలో. ఇవన్నీ ఎవరికి? జయించిన వానికి. అసలు జయం అనే పదం ఎందుకు వచ్చింది? పోరాటం మనం ఎదుర్కొంటాం కాబట్టి పోరాటంలో జయం పొందితే ఇది. దీన్నే పౌలు మహనీయుడు మాట్లాడాడు 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కన్ఫర్మ్ చేసి మాట్లాడాడు. అంటే మన ముందు పోరాటాలు ఉన్నాయి. కొన్నిటిని సాధించాలని మనం అనుకున్నాం. అవి దేవభక్తి సాధనలో కావచ్చు, శరీర సంబంధమైన విషయాల్లో కావచ్చు, కొన్ని అనుకున్నాం. కానీ రీచ్ అవ్వడానికి కొంతమంది పావు భాగంలోనే సర్దుకున్నారు, కొంతమంది సగంలో. ఇరుకు మార్గాన్ని ప్రవేశించాం, యేసును చేరాలి, లక్ష్యం అది. దైవ సేవకు వచ్చాం, ఆత్మను రక్షించాలి, లక్ష్యం ఇది. ఓ ప్రాంతానికి సేవకు వెళ్ళాం, ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేయాలి, గురి అది. చదువు మొదలు పెట్టాం, చదివి ఆ స్థాయికి వెళ్ళి అందులో ఉండి పరిశుద్ధులకు నేను ఉపయోగపడాలి, గురి పెట్టావు. ఒక పని పెట్టుకున్నావు, దాన్ని కంప్లీట్ చేసి ఆ స్థాయికి నేను వెళ్ళి అక్కడుండి నేను దేవుని సేవకు ఉపకరించాలి, లేదా దైవజనులకు దైవజనురాండ్రకు లేదా మిషనరీలకి నేను సపోర్ట్ చేయాలి, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి అధికారాన్ని సంపాదించి క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలకు నేను చేయదగ్గ న్యాయం నేను చేయాలి. ఏదో పెట్టుకున్నావు నువ్వు. లేకపోతే వైద్య సేవ చేయాలనుకున్నావు, ఉచితంగా సేవ చేయాలనుకున్నావు, చాలామందికి మంచి వైద్యాన్ని నేర్చుకొని ఏదో ఒక పని మొదలు పెట్టాను. నీకై కలిగింది, లేదా నాబోటి వాళ్ళు చెప్పారు, ప్రేరణ ఇచ్చారు, ప్రోత్సాహాన్ని ఇచ్చారు, నువ్వు ఇది సాధించు బిడ్డ అన్నారు, లేదా తమ్ముడా నువ్వు ఇది సాధించు, బాయ్ ఏం చేతనా నువ్వు ఇది సాధించు నాయనా అని ఏదో నాబోటోడు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. నీకు ఒక రంది కలిగింది, లేదా ఒక ఆసక్తి కలిగింది, ఒక ఇష్టత కలిగింది, ఒక గురి ఏర్పడింది. దాన్ని సాధించడానికి నువ్వు నడుంగట్టావు. నడుంగట్టినప్పుడు దాన్ని రీచ్ అయిందాక, ఆ గోల్ రీచ్ అయిందాక పట్టు వదలకూడదు. కానీ చాలామందిని మనం గమనించినప్పుడు ఏం కనపడుతుంది మనకి? 3 వంతులు అదే కనపడుతుంది. ఏంటి? తీర్మానాలు పెద్ద పెద్దవి చేస్తారు, గోల్స్ పెద్ద పెద్దవి కలిగి ఉంటారు, వాటి కోసం చిన్న చిన్న ప్రయత్నాలతోనే విరమించుకుంటారు. గొప్పవి సాధించాలనుకున్నప్పుడు గొప్ప ప్రయత్నాలతో పాటు గొప్ప ప్రయాస, ఏమండి, గొప్ప ప్రయత్నం, గొప్ప ప్రయాస, గొప్ప త్యాగం, గొప్ప దీక్ష కూడా అవసరం. ప్రైజ్ ద లార్డ్. ఏం బాబు, అవునా? పడవకు చిల్లుబడి పడవ నీళ్ళలో మునిగిపోయినట్టు నీ కుటుంబం మునిగిపోతుంది. దాన్ని ఒడ్డుకేసేవాడు ఎవడు లేడు, అందరూ ఆసోది మాలోకాలే. ఎవడు బయటికి తెచ్చేటట్టేం కనపట్టల్లా. నువ్వు ఒక్కడే ఉన్నావు, లేదా నువ్వు ఒక్కరివే ఉన్నావు. టోటల్ ఫ్యామిలీ అంతా ముంపుకు గురయ్యేటట్టు అయిపోతుంది, మునిగిపోయేటట్టు ఉంది. దాన్ని బయటికి తేవాలి. నువ్వు ఒక్కదానివే కొంచెం మైండ్ పనిచేస్తున్నట్టు ఉన్నావు, మెంటల్ హాస్పిటల్లో చేరకుండా. నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, నువ్వు నడుం కట్టావు బయటికి తేవాలని. అది బయటికి తీసుకొచ్చేంత వరకు నువ్వు దీక్ష మానకూడదు.
కానీ కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంకెవరున్నారన్నయ్య ఫ్యామిలీకి నేనే అన్ని చేయాల్సింది నేనే అని సగం మధ్యలో సగం లాగి ఒడ్డుకేసి మళ్ళీ సగం ముంచేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే ఈ మాట దయచేసి అనవసరంగా మీరు అనవసరమైన మాటని మాత్రం కొట్టి పారేయొద్దు, చాలా నష్టపోతారు. చచ్చినా బతికినా ఒక గురి కలిగిన జీవితం, ఒక లక్ష్యం కలిగిన జీవితమే జీవించాలి. గురి లేని బతుకు విలువ లేనిది. మనకి 2 విధాల గురి ఉంది. ఒకటి, భూమి మీద జీవించిన ఈ జీవితంలో మన వల్ల ఇతరులకు జరగాల్సిన న్యాయం. 2, మనల్ని సృష్టించిన సృష్టికర్తను చేరుటలో మనం చేయాల్సినటువంటి ప్రయత్నం, అలాగే అనేకుల్ని చేర్చాల్సినటువంటి విషయం. భౌతికంగా ఉపయోగపడాలి, ఆధ్యాత్మికంగా కూడా. నేను ఉదాహరణకి నా లైఫ్ తీసుకున్నాను. నేను అలా అనుకున్నాను, నన్ను దేవుడు భూమి మీద పుట్టించాడు, నేను ఇరువురికి ఉపకారిగా ఉండాలంటే దేవునికి ఉపయోగపడాలి, ఇటు సమాజానికి కూడా నేను ఉపయోగపడాలి. అందులో నా లైఫ్ ఖర్చు అయిపోవాలి. ఇంకో ఫలానాది నేను సాధించాలి, ఫలానాది నేను సాధించాలి. నా మీద పోల్చుకొని చెప్తున్నా. కొన్ని గోల్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడానికి నా వంతు పోరాటం నేను చేస్తా ఉన్నా. మనం ఎలాగైతే గురి పెట్టుకుంటామో లక్ష్యాన్ని చేరాలని, శత్రువు కూడా గురి పెట్టుకుంటాడు మనల్ని చెడగొట్టాలని. మనకైతే పోరాటం కద్దు, మనం అనుకున్నవన్నీ ఈజీగా చేరిపోయాయి కాదు, మనకి ఎన్నో పోరాటాలు. అలా మనల్ని పోరాడి వెనక్కి తొక్కేటువంటి వాటిలో మొట్టమొదటిది మన శరీరమే. అదే మనకి ప్రధాన శత్రువు, అదే మన పోరాటంలో మనల్ని దెబ్బ కొట్టేది. మనతోనే ఉంటుంది, మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మన శత్రువుకి జయ అందించిద్ది, ఉప్పు అందించిద్ది మన శరీరమే. ఫలితంగా నిరంతరం ఇటు శరీరం చేత, దురాత్మల చేత, ప్రతికూలతల చేత తరమబడతాం, నెట్టబడతాం, గెంటి వేయబడతా ఉంటాం, అదుపు చేయబడతా ఉంటాం. వాటిని ఛేదించుకొని వెళ్ళాల. ఇది దేవుడు మనకు ముందుంచినటువంటి సవాల్. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు కావచ్చు, పైన ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ కింద ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే, హలో, వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒకటి సాధించాలని మనం డిసైడ్ అయినప్పుడు, వేమన యోగం మాట అంటాడు, పట్టు పట్టారాదు పట్టి విడువారాదు, పట్టెనేని బిగియ పట్టవలెను, పట్టి విడుచుట కంటే పడిచచ్చుటే మేలు. విశ్వదాభిరామ ఇంద్రవేమ. వేమన శతకంలో దొరికింది మీకు. భలే మాట. ఏదైనా ఒకటి చేయాలని పూనుకున్నప్పుడు దాన్ని ఒక దారి చేసిందాక మనం వదిలిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మరి ఎట్లా? బైబిల్లో కొంతమంది వ్యక్తుల జీవితాలు మనకు కనపడతాయి. వాళ్ళు అనుకున్నవి సాధించడానికి వాళ్ళు ఎలా వర్క్ చేశారనేది. ఇందాక నేను కొంతమంది లోక సంబంధుల గురించి మాట్లాడాను. మ్యూజిక్ డైరెక్టర్స్ అని, నృత్య కళాకారులని, డాక్టర్స్ అని, ఎక్సెట్రా. కొన్నిటిని మనం సాధించాలనుకున్నప్పుడు, కొన్నిటిని మనం పొందాలనుకున్నప్పుడు ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, కొన్నిటిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చింది. కొన్నిటిని మనం పొందాలనుకున్నప్పుడు, కొన్నిటిని సాధించాలనుకున్నప్పుడు, కొన్నిటిని రీచ్ అవ్వాలనుకున్నప్పుడు, కొన్నిటిని మనం లాస్ అవ్వాల్సి వచ్చింది, కొన్నిటిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ వెల మనం చెల్లిస్తే దీన్ని సాధించడానికి దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవా నాకు సపోర్ట్ చేయి. నేను ఇట్లా ఆధ్యాత్మికంగా, అలా భౌతికంగా కూడా 2 విధాలా నీ కొరకు, ప్రజల కొరకు వాడబడాలి, ధన్యత పొందాలని ఆశిస్తున్నాను. దేవా నాకు సపోర్ట్ చేయి. ఓకే, మంచి ప్రార్థన. తప్పకుండా బేటా, నా కోరిక కూడా అదేరా. నీ లైఫ్ అలా సార్థకం చేసుకోవటమే నాకు కావాలి. మంచి పాయింట్గా వచ్చావు నువ్వు, నీ బ్రెయిన్ మంచిగానే పనిచేస్తుంది, నీకు మాత్రలే అవసరం లేదు. వెరీ గుడ్ నాన్న అంటాడు ఆయన. అమ్మ నువ్వు కూడా బాగానే ఉన్నావురా తల్లి, నాకు సంతోషం నాయన అంటాడు, అమ్మ అంటాడు. అయితే దేవుడు దీంతో పాటు ఇంకొక మాట అంటాడు. ఏమంటాడంటే, నువ్వు అనుకున్న వాటిని సాధించడానికి మరి కొన్నిటిని కోల్పోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇవి ప్రసంగం లాగా తీసుకోవద్దు, దేవుని మాటగా సీరియస్గా తీసుకోండి. మీకు నిజంగా రోషం ఉంటే, మీ బాడీలో ఏమంటారు దాన్ని, కలేజానా,
ఏ కోశానన్నా మీకు ఉంటే ఈరోజు నేను చెప్పే ఈ పాయింట్ని సీరియస్గా తీసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, పెద్ద పెద్ద లెటర్స్తో, పెద్ద పెద్ద అక్షరాలతో. ఈరోజు నుంచి ఒక వినూత్నమైన రీతిని బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఈ ఇయర్ ఎండింగ్లోకి వస్తున్నాం మనం. ఇక 2024లోకి వెళ్ళబోతున్నాం కనుక, సంవత్సరాంతంలోకి వచ్చాం కనుక కొద్దిగా ఒక తీర్మానంలోకి రావాల్సినటువంటి టైం ఇది. అందుకే ఉపదేశాన్ని ఆ దిశగానే దేవుడు తీసుకెళ్తున్నాడు. ఒక నూతన అధ్యాయం ప్రారంభం చేసే విషయంలో, ఒక వినూత్నమైన రీతిలో నెక్స్ట్ ఇయర్ని నువ్వు స్టార్ట్ చేయడానికి ఇప్పటి నుంచే దేవుడు నిన్ను నన్ను మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనస్ఫూర్తిగా ఒకసారి స్తోత్రం చెప్తారా ప్రభుకి? గట్టిగా చెప్తారా? రైట్. కొన్నిటిని సాధించాలని ఇప్పటికే ప్రయత్నాలు చేసి విఫలమయ్యావు నువ్వు. తరచుగా ఆ విఫలం అవుతూ ఉన్నప్పుడు ఒక నిరాశ వచ్చేసి కొంతమంది ప్రయత్నాలే మానుకుంటారు. ఇందాక నేను చెప్పినవాడు మానుకున్నట్టు. చూడు, అంత లోతు దవ్వి అడుగు దవ్వటానికి ఆలోచించి వెనక్కి తగ్గాడు. ఉన్నదంతా అడుగు కిందే ఉంది. కొంతమంది తిప్పలు పడి 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 తీరా దేవుడు చేయి జాపి దీవించబోయేటప్పుడు సర్దుకుంటారు. తీరా దేవుడు అందుబాటులోకి తీసుకొచ్చి ఇవ్వబోతున్నప్పుడు వెనకడిగేస్తారు. కొంతమంది ఇరుకు మార్గంలో నడిచి 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 తీరా దేవుడు హత్తుకోబోతున్న టైంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇరుకు మార్గంలో అంటే యేసును వదిలిపెట్టి వెళ్ళిపోతారు. పనికి మన్నాళ్ళు. కాదు, అట్లా వెళ్ళటానికి వీల్లేదు, అలా సర్దుకోవటానికి వీల్లేదు, ప్రయత్నం విరమించుకోవటానికి వీలు లేదు. 2 లక్ష్యాలు నువ్వు మనసులో పెట్టు. ఒకటి దేవుని విషయమై, 2 ప్రజల విషయమై నువ్వు భారం కలిగి ఉన్నందున. 3వది నీ ఫ్యామిలీ కావచ్చు, నీ వ్యక్తిగతం, నీ ఫ్యామిలీ. 3 నువ్వు చేయాలనుకున్న న్యాయం చేయటానికి, అటు దేవునికి ఇటు సమాజానికి, నిన్ను అనుకున్న నీ కుటుంబానికి నువ్వు చేయాలనుకున్న న్యాయం చేయడానికి ఒక యోధురాలి వలె, ఒక యోధుని వలె నీవు పోరాడాల్సి ఉంది. ఒక సేవకుడు అయితే అటు దేవునికి ఇటు ప్రజలకును, నీ ఇంటి వారికి, సంఘానికి నీ వలన జరగవలసిన మేలు జరుగునట్లు నువ్వు తీసుకున్న తీర్మానం గొప్పది. కానీ దాని విషయంలో మళ్ళీ వెనక్కి తగ్గుతున్నావు చూడు, అది వెధవుతనం. అట్లా వెనక్కి తగ్గటానికి వీల్లేదు, పోరాటాన్ని మానుకోవటానికి వీల్లేదు. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్యమా. దేవునికి మహిమ. హల్లెలూయా. నువ్వు బలవంతుడివైనా బలహీనుడివైనా, బలవంతురాలివైనా బలహీనురాలివైనా, అవయవ సౌష్ఠవం కలిగిన వ్యక్తివైనా, వికలాంగురాలివైనా వికలాంగుడివైనా, యవన ప్రాయంలో ఉన్నవాడివైనా, వయోవృద్ధుడవైనా, బాలుడవైనా, నువ్వు కౌమార దశలో ఉన్నా, నడి ప్రాయంలో ఉన్నా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈవేళ నీ ముందు ఒక సవాలు ఉంచుతున్నాడు. కొన్ని పెట్టుకున్నావు కదా గోల్స్, ఎందుకు డేలా పడుతున్నావు, ఎందుకు నిరుత్సాహపడిపోయావు, ఎందుకు నీరుగారిపోయావు, ఎందుకు సర్దుకున్నావు, ఎందుకు అని దేవుడు మాట్లాడుతున్నాడు.